వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. బీజాక్షరాల గురించి, వీదం గురించి, బాసర గురించి. ఓకేనా? చూసేయండి. హాయ్ అండి. బాగున్నారా అందరూ? ఇదైతే బాసర వెళ్తున్నామండి మేము. చూసారా, ట్రిప్ అంటే చాలు మా పిల్లలకి ఎక్కలేని ఆనందం అయితే వస్తది. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము 4 అట్లా. వరంగల్‌కి వచ్చేసరికి వరంగల్ రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాము. వరంగల్ రైల్వే స్టేషన్ కూడా చాలా మారిపోయింది. మేమైతే బాసర వెళ్ళడం కోసం ఒకరోజు ముందు మాత్రమే టికెట్ బుక్ చేసుకున్నామండి. కృష్ణా ఎక్కాము. ఈవినింగ్ 6కి బయలుదేరితే నైట్ బాసరలో దిగేసరికి అయితే 1 అయిందండి. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అలాగే వెళ్తాం. ఎందుకంటే నైట్ పడుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ కూడా అలాగే వస్తాం. మళ్ళీ నైట్ బాసరలో 1కి ఉంటుంది ట్రైన్. మార్నింగ్ 6, 7 అట్లా దిగిపోతాం వరంగల్లో. అట్లా ఈజీగా ఉండిద్ది కదా అని అలాగే వెళ్తాం. మేమైతే వెళ్ళగానే రూమ్ గిట్లా ఏం తీసుకోలేదండి. డైరెక్ట్ నది దగ్గరికి అయితే వెళ్ళేసాము. తెల్లారిపోయింది. అక్కడే ఒక హోటల్ ఉంటే కొద్దిసేపు అక్కడే పిల్లలు పడుకున్నారు. పడుకొని లేవగానే స్నానాలు అయితే చేపించాను పిల్లలకి. వాళ్ళందరికీ అయిపోయాక నేను కూడా వెళ్ళానండి నదిలోకి అయితే. ఈసారి బాసర వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, మాకైతే అక్షరాభ్యాసం ఏం లేదండి. మా ఇద్దరు పిల్లలకి అక్కడే చేపించాను. పిల్లలకైతే బీజాక్షరాలు రాపిద్దామని తీసుకెళ్ళాను. ఇంతకు ముందు అయితే మాకు తెలియదు అలాగా బీజాక్షరాలు రాస్తారని. ఇప్పుడు తెలుసుకున్నాము. అలాగే స్కూల్ స్టార్టింగ్లో కూడా ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళి దర్శనం చేపించుకొస్తే మంచిది కదా అని చెప్పి తీసుకెళ్ళానండి. బీజాక్షరాల గురించి ఒక వీడియో పెడితే అయితే అందరూ అడిగారు కదా, బీజాక్షరాలు అంటే ఏంటి అని. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే అర్థమైపోతుంది. మెయిన్లీ ఇప్పుడు ఆ బీజాక్షరాల కోసమే వెళ్ళామండి మేమైతే. పిల్లలకి అలా రాస్తే మంచిగా చదువు వస్తుంది. చదువుతో పాటు జ్ఞానం కూడా వస్తుంది. ఇవి వీడియోలు అయితే మేము ఈ బాసర ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో చూసి అక్కడికైతే వెళ్ళాము. అంతకుముందు 3 టైమ్స్ వెళ్ళాం కానీ మాకైతే తెలియదు అక్కడ బీజాక్షరాలు రాస్తారు అని చెప్పేసి. ఇక్కడ మేమైతే స్నానాలు గిట్లా చేసేసి రెడీ అయిపోయాము. ఇక్కడ అమ్మవారు ఉండిద్ది కదా, అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టేసుకొని బయటికి వెళ్తున్నాము. చూసారా, ఇక్కడ అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ బయటకైతే వెళ్ళేసాము మేము. బయటికి వెళ్ళేసి ఇక్కడ నది దగ్గర నుంచి టెంపుల్ వరకు ఆటో అయితే మాట్లాడుకున్నాము. చూసారా, వెనక అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడు ఎక్కలేదని చెప్పేసి అలా వెనకాల ఎక్కి కూర్చొని వచ్చేసాము. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకైతే ఇక్కడ షాప్స్లలో మనకి స్లేట్స్, పసుపు, కుంకుమ, బియ్యం అన్నీ కలిపి ప్యాక్ చేసి ఇస్తారండి. 300, 400 ఉంటుంది ఒక సెట్ అయితే. నేనైతే ఈసారి తీసుకోలేదు ఎందుకంటే మా పిల్లలిద్దరికి లేదు. ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడే తీసుకొని చేయించాము. అన్ని షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ, మనకన్నీ అవైలబుల్గా ఉంటాయి. మాకైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి బయటే కౌంటర్లో పెట్టేశాము. దర్శనం అయితే అయిపోయింది. చూసారా, అమ్మవారి దగ్గర నుంచి మాకైతే ఫ్లవర్ ఇచ్చారు అయ్యగారు. ఇక్కడైతే మా మరిది ప్రసాదాల కోసం వెళ్ళాడు. చూడండి ఎన్ని ప్రసాదాలు తీసుకొచ్చాడో. పులిహోర బ్యాచ్ అందరం. పులిహోర ఉంటే చాలా రోజు బతికేస్తాము. కానీ అప్పుడే తినలేదు ఎందుకంటే పైన వ్యాస మహర్షి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అసలు ఎంత బాగుందో. నేను ఎన్నిసార్లు వెళ్ళాను కానీ అక్కడికి లోపలికి అయితే వెళ్ళలేదు. చిన్న గుహ అండి, వంగుకుంటూ వెళ్ళాలి. అసలు దాంట్లో పడతామా లేదా అని కూడా ఒక డౌట్ వచ్చింది మాకైతే. అక్కడి నుంచి బయటికి వెళ్ళేసి వచ్చేసాము. ఇక్కడ బీజాక్షరాలు రాపిస్తామని చెప్పాం కదా పిల్లలకి, ఆ ఆశ్రమంకి అయితే వచ్చామండి. ఆశ్రమం పేరు వచ్చి శ్రీ వేద భారతి పీఠం అండి. ఇక్కడ గురువుగారు అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే. ఇలా ఎంటర్ అవ్వగానే చూసారా, అందరు దేవుళ్ళ ఫొటోసు పక్కన అటు సైడ్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకుంటా నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ప్రదేశం ఇది. అమ్మవారి చక్రం అంటారు కదా, ఇది అదే అండి. చూసారా, 2 పూజ చేశారు అప్పుడే. మేమైతే ఆ టైంకి చేరుకున్నాము. ఇక్కడ గురువుగారు మాట్లాడిందంతా నేను రికార్డ్ చేశానండి. వేదం గురించి అసలు ఎందుకు నేర్చుకోవాలి ఎట్లా అని. చిన్న చిన్న పిల్లలు అయితే నేర్చుకున్నారు. వాళ్ళే కూడా రికార్డ్ చేశాను చూడండి. వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. గురువుగారు అన్నీ చక్కగా నేర్పిస్తారు. అందులో వేదం గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకోండి. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ బుక్ అయితే. నేనైతే షాక్ అయ్యాను అసలు.
చాలాసేపు చూసాను, ఓపెన్ చేసి కూడా చూసాను. బట్ అంత సాంస్క్రిట్ అయితే నాకు రాదు. ఓన్లీ మనదంతా తెలుగు బ్యాచ్. ఇక్కడ అమ్మవారికి అయితే నవరాత్రి ఉత్సవాలు కదా, పూజలు అయితే జరుగుతున్నాయి. వీడియో అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎప్పటికీ ఎవరైనా చూస్తారు చూడరు నా యూట్యూబ్లో అని కాదు, నాకైతే గుర్తుండిపోవాలని తీసుకున్నాను. ఇక్కడైతే చూసారా చిలక అసలు వెళ్ళట్లేదు. ఆ కుందేళ్ళు, చిన్న చిన్న కుందేళ్ళకి ఆ కొబ్బరి కుడక తీసిస్తుంటే మంచిగా తింటున్నాయి. చాలా మంచిగా అనిపించింది. చూడండి, చిలక అయితే తినకుండా వెళ్ళిపోయింది, అలిగేసింది. మా చెల్లి తినిపిస్తుంది, మా అబ్బాయి, మా అమ్మాయి, నేను కూడా వెళ్ళేసాను. లాస్ట్కి కుడకలు తీపిచ్చి, అంటే కొబ్బరి కొట్టాను కదా, అది తీపిచ్చి తినిపించానండి, కొంచెం కొంచెం చుంచుకుంటూ. నా కొడుకు అయితే వాటిని వదలట్లేదు అసలు. కుందేళ్ళని పట్టుకొని ర్యాబిట్ ర్యాబిట్ అనుకుంటూ అక్కడే ఉన్నాడు. ఆ కోకోనట్ తీపిచ్చి తినిపించడం, చిన్న చిన్నవి చూసారా బాక్స్లో ఉన్నాయి అవి, అక్కడ కూడా అవే ఉన్నాయి. చాలా చక్కగా పెంచుతున్నారు ఇక్కడైతే. చూసారా ఎంత ముద్దుగా తింటుందో. ఒకటి వస్తే ఇంకొకటి రావట్లేదు, ఇది ముట్టుకుంది ఇంకొకటి ముట్టుకోవట్లేదు, అలుగుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లాంటివి చూసినప్పుడైతే. మనం పెంచుకోవచ్చు, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉన్నప్పుడు, మన దగ్గర అంటే వేరే వాళ్ళు ఏమీ అనకుండా ఉన్నప్పుడు అయితే మనం కూడా చేసుకోవచ్చు అలాగా. చూసారా ఇక్కడ పక్కనే హనుమాన్ అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బయట అంతా చూసేసి లోపలికైతే వచ్చేసామండి, పిల్లలకి బీజాక్షరాలు రాపిద్దామని. అయితే ఇక్కడ అమ్మవారు అయితే మాట్లాడుతున్నారు. మా హస్బెండ్ వాటి గురించి అడుగుతున్నారు, ఏంటి ఎట్లుంటుంది చెప్పండి అని. ఆమె అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ బయట బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అందుకే వీడియో అంటే వాయిస్ ఇవ్వలేకపోతున్నా ఆమెది. అన్నీ చక్కగా మనం అడిగిన క్వశ్చన్లకి విసుగు పడకుండా మంచిగా ప్రశాంతంగా ఆన్సర్ చేయగలుగుతున్నారంటే ఇక్కడ అమ్మవారి మహిమే అనుకోవచ్చు. ఎంతసేపు అయినా అంతసేపు మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ అయితే మా పాపకి రావిస్తున్నాము. చూసారా పక్కనున్న బాబు ఎల్లో కలర్ షాల్వా కప్పుకొని ఉన్నాడు. తనైతే వేదం నేర్చుకుంటున్నాడంట. వాళ్ళ అక్కయ్య కూర్చుందని వీడు కూడా కాళ్ళ మీద కూర్చున్నాడు. బట్ అందడు కదా, మళ్ళీ పైకి లేసాడు. ఇద్దరికైతే రాసేసింది. తర్వాత మా హస్బెండ్ కూడా రాపించుకున్నాడు. ఆ తర్వాత నాకు కూడా రాపిచ్చేసాడు. అందరికీ మంచిదే కదా. అమ్మవారైతే మంచిగా ఆశీర్వదిస్తుంది మమ్మల్ని. ఆశీర్వదించాక మా హస్బెండ్కి స్టార్ట్ చేసింది రాయడం. ఏం లేదండి, గరకతో తేనెలో ముంచి మన నాలుకపై రాస్తారు ఆ అక్షరాలని. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి రాపించుకోండి. అలాగా ఇంట్రెస్ట్ ఉంటే కాదు, చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా రాపించుకోండి. ఇక్కడ అయిపోగానే పులిహోర బ్యాచ్ అంతా కూర్చున్నాము. అక్కడ కూడా పులిహోర పెట్టారు. ఆ పులిహోర ఈ పులిహోర కలిపి దంచేస్తున్నాము అందరము. మాకైతే ఈసారి దర్శనం తొందరగా అయిపోయింది. ఎక్కువ జనాలు ఎవరు లేరు, ఆషాఢ మాసం కదా, అందుకే ఎవరు లేరు అనుకుంటా. ఇప్పుడైతే గురువుగారు మాట్లాడేది చూడండి, చాలా చక్కగా చెప్తారు వేదం గురించి. స్కిప్ చేయకుండా చూడండి కదా. వేదంలో ఏ డౌట్ వచ్చినా సరే ఎప్పుడైనా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అంతే. అంతేగాని విష్ణుమూర్తి పక్కన పెడితే శివుని పక్కన పెట్టాలా లేదా, నువ్వు నెత్తిన మెత్తుకొని పెట్టుకుంటావో సముద్రం దూకు చేస్తావో నాకెందుకంట. ఎందుకంటే మన హిందువుల్లో ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క మార్గం. వేద మార్గం ఒకటి ఉంది కదా, అది చాలు కదా. అది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జ్ఞానం, మనకు కావాల్సిన జ్ఞానం నేర్చుకోవడం అంతే, తెలుసుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం అంతే. అదే వేదం. వేదం అనేటువంటిది అన్ని పుస్తకాల్లో కాదు, అన్ని పుస్తకాలు ఒకటైతే వేదము ఒకటి. కాబట్టి వేదం అంటే ప్రాణంలాగా చూడాలి హిందూ, అంతే. వాళ్ళు ఎట్లాగ బైబిల్ ఖురాన్ గురించి చూసుకుంటున్నారో మన హిందువుల వేదం అంటే మహాప్రాణం. అమ్మా నాన్నని ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా వేదం అంటే అమ్మా నాన్న కంటే గొప్పది. అమ్మా నాన్న వాళ్ళే గొప్ప వాళ్ళ ప్రపంచంలో కదా. మరి వాళ్ళకు కూడా జ్ఞానం ఇచ్చేది వేదమే కదా, వాళ్ళకు కూడా వేదమే.
వాళ్ళకి నాకు ఎట్లా గురు వేదమో మీకు అదే విధంగా వేదం, ఇంకొకరికి అదే విధంగా వేదం. గురువునాం గురు. ప్రపంచ జ్ఞానం, ప్రపంచ చైతన్యం, ప్రపంచ సౌండ్ మొత్తం. అందుకే మీరు కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే సార్. ఎప్పుడు చెప్తామో అంతవరకు. అంటే ఏముంది, ఇప్పుడు అందరూ పూజారులు ఉంటారు, వాళ్ళు మన యూట్యూబ్లో ఫాలో అవ్వరు, వాళ్ళు ఇష్టం చదివేస్తారు. వాళ్ళు అట్లా చదువుతున్నారు కదా, నేను కూడా అదే విధంగా చదువుతాను అంటే రాదు, వేదం రాదు. అట్లా వెళ్ళలేదు సార్. అట్లా వెళ్ళదు. వెళ్ళలే అందుకనే ఏదైతే ఉందో మీ యూట్యూబ్ నేమ్ చెప్పరా సార్? మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పరా సార్? అదే SVBP, తెలిసిందే కదా, శ్రీ వేద భారతి. ఈ స్వామికి ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో పెట్టడానికి తపోభూమి. నువ్వు ఏం నేర్చినా నేర్వకపోయినా సంస్కృతి సాంప్రదాయాలను నేర్పేది, నీ విలువలని కాపాడేది వేదం. ఆ వేదం లేకుండా ఏమి చదివినా మనకు అంత గట్టిగా మనది మీద మనకు నమ్మకం రాదు. అందుకే అంటారు, నేను చెప్పిందే వేదం అంటారు, కానీ నేను చెప్పిందే ఇంగ్లీష్ అనరు. లాస్ట్కు కోపం వచ్చినప్పుడు నేను చెప్పిందే వేదం అర్థం అంటే ఆ వేదంకు ఆ స్థానం ఉంది. నువ్వో నేను ఇచ్చింది కాదు, నేను చెప్పింది దేవుడు అన్నట్టు. ఇంత చిన్న బాబు అయితే వేదంలో శ్లోకాలు పాడుతున్నాడండి. వాయిస్ ఎందుకు తీసేసా అంటే బయట పెట్టారు, అందుకే వాయిస్ కొంచెం తీసేసాను. మళ్ళీ కాపీ రైట్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి పెట్టారు. చాలా గ్రేట్ కదా ఈ బాబు అయితే. 2 years అట్లా ఉంటాడండి, మాటలు కూడా సరిగ్గా రావట్లేవు. నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉత్తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యా దైష శివతమ శివం భగవతే ధనో శివాశరవ్యాయ తమతయానో రుద్రనునయ. యాతే రుద్ర శివ తనోరఘోరాపకాశిని ప్రియామస్తనవాశంతమయా గిరిశాభిచాకశే. యా విషం గిరిశంతహస్తే వివర్షస్తవే. అగ్నిర్పాదు. అగ్నిర్ణపాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాసం జహోతర. యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః. కృత్తికాభిరభిసంవదానః అగ్నిర్నో దేవస్సు వితే దదాతు. నేనేమంటుంటే మన పిల్లలు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, IAS IPS అన్నీ కావాలి, దాంతో పాటు వేదం ఉండాలంట. అంతే వేదమే చదవమని చెప్పడం లేదు నేను, ఏదో మనం చదివిద్దాం కొంతమంది పిల్లల్ని తీసుకొని, అంతే కదా. వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళు వెళ్ళి క్లాసులు చెప్పినట్టు ఉండాలి. మన ఆశ్రమం ఏంటంటే టీచర్స్ని తయారు చేయాలి, అవసరమైనప్పుడు ఇది చెప్పించడానికి. అంతవరకు మనం స్పెషల్. వేద భారతి పీఠం అంటే వేదానికి స్పెషల్ కదా. కానీ ప్రతి స్కూల్లో ఉండే పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళ నుంచి ABC నుంచి వేదం కూడా రావాలి. ఒక్కొక్క మంత్రం. అబ్బాయికి చిన్న పిల్లడు ఇంకో స్కూల్కి ఈ సంవత్సరం వెళ్తున్నాడు, జాయిన్ అయినాడు, వారికి అగ్ని వచ్చేసింది. వచ్చే సంవత్సరానికి ఒక అధ్యాయం వచ్చేస్తుంది అనుకోకుండానే. ఏం తప్పు, ఏం పాపం అని వద్దన్నమా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దంటున్నాం, మనము చదవాలి. దాంతోపాటు వేదం లేకపోతే ఎన్ని ఇంగ్లీష్ మీడియాలు చేసుకున్నా ఏ స్టేట్ ఫస్ట్లో వచ్చిన 0, తర్వాత 0 అయిపోతారు వాళ్ళు. ఏం రాబోతుంది, కొంత జ్ఞానం ఉండదు. వేద జ్ఞానం లేకపోతే వాళ్ళు ఇంట్లో ఒకరు ఇరిటేట్ అయిపోతారు. ఇరిటేట్ అయిపోతే ఏదో చేసుకుంటారు ఇక. ఇదైతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ అండి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. గురువుగారు ఎంత చక్కగా చెప్పారో చూసారు కదా. మేమైతే అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే మనకి 0 నాలెడ్జ్ కదా వేదంలో, చిన్నప్పటి నుంచి మనకి ఏం తెలియదు.
ఇప్పుడు సడన్గా రావాలంటే మనం నేర్చుకోలేము. కనీసం మన పిల్లలకైనా మంచి భవిష్యత్తుని అందిద్దామని అనుకుంటున్నాను. అంతే. అంతా అయిపోయాక అక్కడ ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరిపోయాము. లంచ్ టైం అయిపోయింది. ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు. మా హస్బెండ్ లంచ్, మా బాబు పూరి ఇవి ఏమి తినాలనిపించలేదు నాకు. నేను ఓన్లీ టీ తాగేసాను అంతే. ఎందుకంటే నాకు తెలుసు బాసర్లో ఫుడ్ గురించి అంత టేస్టీ అయితే ఉండదు. వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు అన్నట్టు, నువ్వు ఒక్కదానివి బెటర్గా టీ తాగుతున్నావు, మేమైతే ఇట్లా ఫుడ్ తింటున్నామా. మరిది ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు తినలేకపోయారు పాపం. నాకే చాలా బాధ అనిపించింది. ఫుడ్ అయితే అసలు అంత ఘోరంగా ఉందండి. అమ్మవారు ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ వీళ్ళు హోటల్స్లలో పెట్టే ఫుడ్ అయితే అంత దరిద్రం అండి. నాకైతే ఆ ఫుడ్ అస్సలు నచ్చదు. చూసారు కదా వీడియో అయితే. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.